సార్ నమస్తే సార్ మీ పేరు సార్ వెంకటేశ్వరరావు గారు సార్ ఏంటి సార్ మరి గుంటూరు పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి ఎవరు విజయం సాధిస్తారంటారు పార్లమెంటు అసెంబ్లీనా పార్లమెంటు అసెంబ్లీ రెండు పార్లమెంటు పెమ్మసాని కొడతాడు పార్లమెంట్ పెమ్మసాని గారు కొడతారు ఓకే మరి స్థానికంగా స్థానికంగా కూడా ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయి ఎక్కువ సీట్లు టీడీపీకి వస్తాయి మరి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన గురిపాలెం ఆయన డాక్టరు అమెరికాలో బాగా స్థిరపడ్డాడు మంచి మంచి హృదయం గల మనిషి అతను రావడం గుంటూరు జిల్లా ప్రజల అదృష్టం. ఓకే సార్ మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు లభించే అవకాశాలు ఉన్నాయంటారు 140 దాకా వస్తాయి 140 దాకా వస్తాయి ఏంటి సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో 170 స్థానాలు నాకే వస్తాయి మేమే అధికారంలోకి వస్తామనేసి మాట్లాడుతున్నాడు కదా మాట్లాడాలిగా ఏదో చెప్పాలిగా సార్ మరి ఇప్పుడు చాలామంది అయితే సర్వేలన్నీ కూడా వైసీపీ వస్తుందనేసి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినంత వరకు అవన్నీ వైసీపీ సర్వేలు అట్లా చెప్పే వైసీపీ సర్వేలు అంతే. మొన్న గులకరాయి గురించి ఏమంటారు మరి గులకరాయి ఆ గులకరాయి మీకు తెలియదు ఏముంది అంటే జగన్ గారు చేయించలేదు టీడీపీ వాళ్ళే చేయించారనేసి మాట్లాడుతున్నారు కదా గులకరాలు చేయాల్సిన అవసరం ఈ టీడీపీ వాళ్ళకి ఏముంటుంది. మరి ఫైనల్గా ఈసారి 140 సీట్లు కంపల్సరీ టీడీపీ సాధించబోతుందంటారా ఖచ్చితంగా గారు 2 లక్షల ఓట్ల మెజార్టీ గెలుపుతున్నారు. 2 లక్షల ఓట్ల మెజార్టీతోనా ఏంటి అంతా అసలు మరి కిలారి రోసయ్య గారు రోసే అనే వ్యక్తి పొన్నూరులో ఏదో గాలి వానలో గెలిచాడు కాబట్టి ఇక్కడ పనికిరాని వ్యక్తి కిలారి రోసయ్య. ఏం అసలు ఆ పార్టీకి ఏం లేదు, వైసీపీకి ఖాళీ అయిపోయింది. ఓకే మరి అసెంబ్లీ స్థానాలు గుంటూరుకి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తాయి. లోకేష్ బాబు 50,000 మెండలతో గెలుస్తున్నారు. మా గురువు గారు మా శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు 50,000 మేడలు గెలుస్తున్నారు. ఆయన కూడా ఖచ్చితంగా మా అన్న నసీర్ అన్న తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాల తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నాం. పెమ్మసాని గారి గురించి ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు కదా అవి మాట్లాడతారు సార్, కొంత నచ్చుతారు కొంత నచ్చరు. బ్రహ్మసాని అనేది ఒక బ్రాండ్. బ్రహ్మసాని వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఓకే మరి ఈసారి ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు లభించే అవకాశం ఉందంటారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 400 స్థానాలు వస్తాయి. 400 స్థానాలు సమస్య లేదు దాంట్లో. మన ఆంధ్రాకి సంబంధించి ఎన్ని రావచ్చు తెలుగుదేశం పార్టీ కూటమికి 23 స్థానాలు గ్యారంటీగా వస్తాయి. ఒక స్థానం షర్మిల గెలిచిద్ది. నేను ఖచ్చితంగా రాసి చెప్తున్నా మీకు. అంటే ఏం చెప్తున్నారంటే కన్ఫర్మ్ ఎవరికి 125 కూటమికి 125 జనసేన టీడీపీ బీజేపీ కలిసి 125 కన్ఫర్మ్. కాదండి మరి గుంటూరు పార్లమెంట్కి సంబంధించి ఎలా ఉండబోతుంది ఈసారి ఖచ్చితంగా ఏదో చెప్పుకుంటారు కానీ అదేం లేదు. దాని గురించి అది చెప్పారు ఇది చెప్పారు చెప్తున్నారు కాబట్టి ఏం లేదు. దాని గురించి పెమ్మసాని గెలుస్తున్నారు, 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నారు. గ్యారంటీ అది. అంత నమ్మకం ఏంటి పెమ్మసాని గారి మీద? అంటే ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఆయనతో పాటు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కిలారి రోసయ్య సంగతి ఏంటంటారు? కిలారి రోసయ్య ఏంటంటే ఎప్పుడైనా వచ్చాడా కిలారి రోసయ్య? ముస్తఫా వచ్చాడా మా కోసం కిలారి రోసయ్య రావడానికి? పెమ్మసాని ఇప్పుడు దాకా వచ్చాడు, ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు ఈ గుంటూరు పార్లమెంట్ కి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కిలారి రోసయ్య గెలుస్తారు అంటున్నారు చాలా మంది. అంటే ఎవరు బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం వేరు, కిలారి రోసయ్య వ్యక్తిత్వం వేరు. ఇక్కడ ముస్తఫా చేసిన పాపాలకి 100% శాపాలు తగిలిపోయినాయి. గుంటూరులో గంజాయి మాఫియా ఎక్కువైపోయింది. గుంటూరులో బ్రహ్మసాని గారికి 50,000 మెజార్టీ వచ్చింది, రాసి పెట్టుకోండి.